క్యూ డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం మాటే సత్తా బాగుంది. ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో దేవాడ గ్రామంలో జరుగుతున్నటువంటి పరదేశమ్మ తల్లి ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు, ప్రజలకు, గ్రామ శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు దేవాడ గ్రామం అనగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అనే దేవాడ గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ తల్లి పండగ మహోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండగకి చాలా ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే 11 రోజులు చేసేటటువంటి పండగ, ఏకైక పండగ కొత్తవలస మండలంలో ఒక దేవాడ గ్రామంలో మాత్రమే జరగబడుతుంది. గ్రామ ప్రజలకు, పెద్దలకు, ముఖ్యమైన వారందరికీ నా యొక్క విన్నపములు. ఈ పరదేశమ్మవారి జాతర పరదేశమ్మవారి జాతర సందర్భంగా ఎటువంటి తారతమ్యాలకి పోకుండా అందరూ కూడా సమూహంగా ముందుకు ఆ జాతరని సాగనంపుతూ అందరూ కూడా ఎటువంటి విషయాలు గొడవలకు పోకుండా ముందుకు నడిపించాలని కోరుకుంటూ. అందరికీ నమస్తే అండి. నా పేరు సంతోష్ కుమార్. మాది దేవాడ గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా అండి. అయితే ఈరోజు మార్చి 5వ తారీఖు దేవాడ గ్రామంలో శ్రీ శ్రీ పరదేశమ్మవారి జాతర జరుగుతుంది. ఇది ఈనాటిది కాదండి, ఎన్నో ఏళ్ళ, కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి మా గ్రామ పెద్దలు, అలాగే గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా, పార్టీలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఒక గ్రామ ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ గ్రామ పండుగని చాలా గణనీయంగా జరుపుకుంటున్నటువంటి పరదేశమ్మవారి జాతర అండి ఇది. ఈరోజు అనగా మార్చి 4, 5 తారీఖుల్లో దేవాడ గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ తల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరుపబడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి దేవాడ గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు అందరి సహకారంతో ఘనంగా జరుపబడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ అందరూ కూడా ఎటువంటి వైషమ్యాలకు, రాజకీయాలకు, ఎటువంటి దోహదాలకు లేకుండా పోవాలని ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా ఈ జాతరను నడుపుతూ ప్రజల సహకారము, అటువంటి తర్వాత నాయకుల సహకారము అందరితో ఉండి మెలకుగా పోయి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుకుంటూ. అలాగే శ్రీ శ్రీ మాతా పరదేశమ్మ తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఈరోజు మా ఊర్లోనూ చాలా ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా కోళ్ళ లలిత కుమార్ గారు, రాంప్రసాద్ గారు, కొత్తవలస మండల నాయకులు పుట్నూరు రత్నాజీ గారు, గొంప ఉమేష్ గారు, కోళ్ళ శ్రీని గారు, అదేవిధంగా కొత్తవలస మండల నాయకులతో పాటు బంధుమిత్రులతో సహా మా ఊరికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నాటి నుంచో మా ఊరు మాతా పరదేశమ్మ గుడికి ఎలక్ట్రికల్ స్తంభాలు కొద్దిగా వేయడం లేవు, వెలుగు లేదు. దానికి ఆ శ్రీ కోళ్ళ లలిత కుమార్ దయతో ఆ వెలుగుని ఈరోజు నింపడం జరిగింది. ఆవిడకి మా ఊరు తరపు నుంచి, మా గ్రామ ప్రజల తరపు నుంచి, మా ఊరు గ్రామ పెద్దల తరపు నుంచి ఆవిడకి పాదాభివందనాలు చేస్తున్నాం. ప్రజల ప్రశ్నలు, నాయకుల సమాధానాలు, ఇదే క్యూ డబల్ న్యూస్ ప్రత్యేకత.